హలో ఫ్రెండ్స్, ఈరోజు మందార పూలతో చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మందార పూల తొడిమలు తీసుకోవాలి. ఈ చట్నీ హెయిర్స్ కానీ ఫేస్ గ్లోయింగ్ కానీ స్కిన్ గ్లోయింగ్ కానీ చాలా బాగుంటుందండి. ఇది మలబద్ధకాన్ని కూడా మంచి నివారిస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: వీటికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ధనియాలు, ఎల్లిపాయలు, ఒక నిమ్మకాయ, ఎండుమిర్చి, జీలకర్ర, తగినంత సాల్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా మనం నువ్వులను డ్రైగా వేయించుకుందాము. డ్రైగా వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాము. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. హెయిర్స్ అయితే చాలా బాగుంటాయి. మనం హెయిర్స్ కాకుండా ఇది బాడీలోకి తీసుకుంటే బాగుంటుంది. వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చి వేయించుకుందామండి ఫస్ట్. ఈ మలబద్ధకం కూడా పోగొడుతుంది. ఇది మంచి ఫుడ్డు. ఈ మందార పూలతోని. మందార పూలు ఎంత మంచివో మనందరికీ తెలిసినవే. తర్వాత ధనియాలు వేసుకుందాము. అందులోనే పువ్వులు వేసుకుందాము. పువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము మంచిగా. ఇవి మంచిగా వేగాలండి. పువ్వులు ఆయిల్లో మంచిగా వేగాలి. ఇది వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ నువ్వులు వేసుకుందాం, తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, వేయించుకున్న పువ్వులు, ధనియాలు, తగినంత సాల్ట్. మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు చట్నీ పువ్వులు కొన్నే కదా, చట్నీ కూడా కొంచెమే వచ్చింది. పువ్వులు ఎక్కువ తీసుకుంటే చట్నీ ఎక్కువ వస్తుంది.
ఇందులోనే నిమ్మరసం వేసుకుందాం. చింతపండు కూడా వేసుకోవచ్చు మీకు వీలైతే. ఇప్పుడు పోపు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. తర్వాత శనగపప్పు, కొంచెం మినప్పప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. ఇవి వేగాక వేగాయండి, చట్నీలో వేసుకుందాం. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మనం ఫేసు కానీ ఏదైనా కురుపులు కానీ ఏదైనా చిన్న చిన్న మచ్చలు కానీ వచ్చినా ఇది చట్నీ తీసుకుంటే చాలా తొందరగా పోతాయి. ఆ కురుపులు కానీ ఏవైనా కానీ. ఒకసారి ట్రై చేయండి. చట్నీ ఎంత బాగుంటుందో ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేయండి.